ఇక మద్యం కేసుకు సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. ఈ కేసులో విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డిలతో పాటు రాజశేఖర్ రెడ్డి తండ్రి ఉపేందర్ రెడ్డిని సిట్ ప్రశ్నించబోతోంది. ఇవాల్టి విచారణకు విజయసాయి రెడ్డి హాజరయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. ఇక ఆయన్ను విచారించేందుకు ఇప్పటికే సిట్ 12 ప్రశ్నలను సిద్ధం చేసుకుంది. విజయసాయి రెడ్డి ఇచ్చే సమాచారమే ఈ కేసులో కీలకమని సిట్ భావిస్తోంది. ఇక మరోవైపు ఎంపీ మిథున్ రెడ్డి రేపు విచారణకు హాజరు కాబోతున్నారు. ఇక ఎప్పుడు పిలిస్తే అప్పుడు విచారణకు వస్తారని ఉపేందర్ రెడ్డి ఇప్పటికే సిట్ కు సమాచారాన్ని అందించారు. తాను విజయవాడలోనే అందుబాటులో ఉంటానని చెప్పారు ఆయన. ఏపీ మద్యం కేసుకు సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాము. ఈ కేసుకి సంబంధించి విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డిలతో పాటు రాజశేఖర్ రెడ్డి తండ్రి ఉపేందర్ రెడ్డిని కూడా సిట్ ప్రశ్నించబోతోంది. అయితే ఇవాల్టి విచారణకు విజయసాయి రెడ్డి హాజరయ్యే ఛాన్స్ గట్టిగా కనిపిస్తోంది. ఆయన్ని విచారించేందుకు ఇప్పటి వరకు సిట్ 12 ప్రశ్నలను సిద్ధం చేసుకున్నట్టుగా సమాచారం. ఇక విజయసాయి ఇచ్చే సమాచారమే ఈ కేసులో కీ రోల్ను పోషిస్తోంది. మరోవైపు ఎంపీ మిథున్ రెడ్డి రేపు విచారణకు హాజరు కాబోతున్నారు. ఇక ఎప్పుడు పిలిస్తే అప్పుడు విచారణకు వస్తారని ఇప్పటికే మిథున్ రెడ్డి, ఉపేందర్ రెడ్డి సిట్కు సమాచారాన్ని అందించారు. తాను విజయవాడలోనే అందుబాటులో ఉంటానని కూడా చెప్పారు. ఇక విజయసాయి రెడ్డి కూడా ఎప్పుడు పిలిచినా సరే తాను ఇన్వెస్టిగేషన్ కి పూర్తిగా సహకరిస్తాను అని ఇప్పటికే చెప్పారు. కాబట్టి ఇవాల్టి విచారణకు విజయసాయి రెడ్డి అటు హాజరయ్యే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇక విజయసాయి రెడ్డిని అడగడానికి 12 ప్రశ్నలను ఇటు సిట్ అధికారులు సిద్ధం చేసుకున్నారు. ఈ 12 ప్రశ్నలకు విజయసాయి రెడ్డి ఎటువంటి సమాధానాన్ని అందిస్తారు అనేది చూడాలి. అయితే విజయసాయి రెడ్డి ఇచ్చే సమాధానాలే కీ అప్డేట్స్ గా ఈ కేసు ముందుకు సాగబోతోంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి శివ విజయవాడ నుండి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, ఈ కేసులో ఇవాళ విజయసాయి రెడ్డి ఇన్వెస్టిగేషన్ కి హాజరయ్యే అవకాశం కనిపిస్తోంది. అసలు అప్డేట్స్ ఏంటి? సత్తాజ్ మొత్తం మీద చూసుకుంటే మద్యం కుంభకోణం వ్యవహారానికి సంబంధించి కూడా కీలకమైన పరిణామం చోటు చేసుకుంది. మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి, అలాగే ఎంపీ మిథున్ రెడ్డి, అలాగే కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, ఆయన తండ్రి ఉపేందర్ రెడ్డికి మొత్తం 4గురికి కూడా సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. నిన్న ఇవాళ ఒక్కొక్కరిని కూడా విచారణకు పిలిచిన పరిస్థితి కనిపించింది. మరికొద్దిసేపట్లోనే విజయసాయి రెడ్డి సిట్ ఎదుట విచారణకు హాజరవుతారని చెప్పి కూడా సమాచారం వస్తున్న నేపథ్యంలో భారీ ఎత్తున ఇక్కడ పోలీసు బలగాలు అయితే మోహరించున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం ఆ సిట్ అధికారులకు సంబంధించి మొత్తం భారీ స్థాయిలో కూడా 4గురితో కూడుకున్న బృందం ఇక్కడికి చేరుకుంది. అయితే సిట్ అధికారులకు సంబంధించి 12 అంశాలకు సంబంధించి ప్రశ్నావళిని కూడా తయారు చేసుకున్నారు. సో ఈ 12 అంశాలతో పాటుగా విజయసాయి రెడ్డి చెప్పిన ఆధారాలను బేస్ చేసుకుని కూడా మరికొన్ని రిలేటెడ్గా అడిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మొత్తం మీద చూసుకుంటే సిట్ అధికారులకు సంబంధించి విచారణకు సంబంధించి కూడా ఆయన్ని సాక్షిగానే పిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి నిన్న విచారణకు వస్తానని చెప్పారు, కానీ ఆయన నిన్న విచారణకి డుమ్మా కొట్టారు. మరొక వైపు ఈరోజు ఆయన విచారణకు వస్తారని చెప్పి మరొక వైపు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన ఉదయం 10:30-11 గంటల మధ్య విచారణకు వస్తారని చెప్పి ఆయన అధికారులకైతే సమాచారం ఇచ్చారు. విజయవాడలోని ఒక ప్రైవేటు హోటల్లో ఆయన బస చేసినట్టు తెలుస్తోంది. అక్కడి నుంచి ఆయన విచారణకు వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సో ఆయన విచారణకు సంబంధించి ఆయన, అలాగే ఎవరైతే ఉపేందర్ రెడ్డికి సంబంధించి ఆయన కూడా తాను విజయవాడలోనే అందుబాటులో ఉంటాను, ఎప్పుడు పిలిస్తే అప్పుడు విచారణకు వచ్చి సహకరిస్తానని చెప్పి ఆయన పోలీసు అధికారులకు, అంటే సిట్ అధికారులకైతే పూర్తి స్థాయి సమాచారం ఇచ్చిన పరిస్థితి కనిపించింది. మరొక వైపు ఈ కేసుకు సంబంధించి సాయిరెడ్డి ఇచ్చే వాంగ్మూలం, అంటే సాయిరెడ్డి చెప్పే సాక్ష్యాలే చాలా కీలకంగా మారిపోతున్నాయి. ఎందుకంటే ఆయన గత ప్రభుత్వంలో కీలకమైన వ్యక్తిగా వ్యవహరించారు. ఆయనకు సంబంధించి అనేక అంశాలకు సంబంధించి ఆయనకు తెలుసు. అలాగే దీంట్లో లోతుపాతులకు సంబంధించి అసలు అప్పట్లో ఎవరు దీనికి సంబంధించి మానిటరింగ్ చేశారు, ఎవరు దీంట్లో కీలకంగా వ్యవహరించారు, ఎవరి పాత్ర ఎంత ఉంది, ఎవరు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు అనే అంశాలకు సంబంధించి కూడా సాయిరెడ్డి వద్ద ఎక్కువగా సమాచారం ఉన్న అంశాలు కూడా కనిపిస్తున్నాయి. మరొక వైపు ఈ కేసుకు సంబంధించి కూడా వచ్చే ఈ నెల 20-24 తేదీ కల్లా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయాలనేది మరొక ప్రచారం అయితే విస్తృతంగా జరుగుతుంది. ఎందుకంటే ఈ నెల 24వ తేదీ నుంచి కూడా విజయవాడ సిపి, అలాగే సిట్ చీఫ్ ఎవరైతే ఉన్నారో రాజశేఖర్ బాబు విదేశీ పర్యటనకి వెళ్తున్న నేపథ్యంలో ఆయనకి సంబంధించి ఖచ్చితంగా ఈలోపు ఈ కేసుని ఒక కొలిక్కి తీసుకురావాలనేది పోలీస్ అధికారుల అభిప్రాయంగా కనిపిస్తూ ఉంది. ఇప్పటికే ఒక సిట్ కేసు నమోదు చేసి రోజులు గడుస్తున్నప్పటికీ దీంట్లో విచారణకు సంబంధించి తీవ్ర స్థాయిలో జాప్యమే కొనసాగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా
ఈ 2-3 రోజుల్లోని ఈ వ్యవహారానికి సంబంధించి ఫుల్ స్టాప్ పెట్టి పూర్తి స్థాయిలో అందరినీ విచారణకి పిలిచి దానికి సంబంధించిన వివరాలు సేకరించాలనేది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తోంది. సో దానిలో భాగంగానే సిట్ అధికారులు ఒక్కొక్కరిగా విచారణకు పిలిచి వారి వద్ద నుంచి వివరాలు సేకరించే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. సో చూడాలి మరి ఈరోజు సాయిరెడ్డి కొద్దిసేపట్లోనే విచారణకు వచ్చి ఆయన ఎటువంటి సమాచారం ఇస్తారు, ఆయన ఇచ్చే సమాచారానికి సంబంధించి ఏ రకంగా సిట్ అధికారులకి ఉపయోగపడబోతోంది. సో సిట్ అధికారులు ఆయన చెప్పిన వాటిని బేస్ చేసుకొని ఏ రకంగా రేపు విచారణకు రాబోతున్న మిథున్ రెడ్డిని ప్రశ్నించబోతున్నారు. ఎందుకంటే ఈరోజు సాయిరెడ్డి చెప్పే ఆధారాలని బేస్ చేసుకునే రేపు మిథున్ రెడ్డిని ప్రశ్నించే అవకాశాలు చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇప్పటికే సిట్ బృందం దాదాపుగా 3 రోజుల పాటు హైదరాబాద్లో మకాం వేసి కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి సంబంధించిన నివాసం, ఆయన కార్యాలయం, ఆయన సతీమణి పనిచేస్తున్న కంపెనీలు, ఆమె డైరెక్టర్గా ఉన్న ఆఫీసుల్లో పూర్తి స్థాయిలో సోదాలు నిర్వహించారు. అలాగే కసిరెడ్డి అత్తామామ, కసిరెడ్డి తల్లిదండ్రి నివాసాల్లో, అలాగే వారి సమీప బంధువుల నివాసాల్లో కూడా సోదాలు నిర్వహించి పలు కీలకమైన డాక్యుమెంట్లను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తా ఉంది. సత్తాజ్, రీసెంట్ గా వైసీపీ మీద ఏ కేసు పడినా కూడా ఇటు వైసీపీ లా సెల్ యాక్టివ్ గా కనిపిస్తోంది. మరి ప్రెసెంట్ విజయసాయిరెడ్డి డైరెక్ట్ గా ఎప్పుడు కావాలన్నా కూడా మేము ఇన్వెస్టిగేషన్ కి నేను హాజరవుతా అంటూ హామీ ఇచ్చారు. అండ్ ఆయన వైసీపీలో లేరు. సో వైసీపీ ఎటువంటి యాక్షన్ ప్లాన్ ను సిద్ధం చేసుకుంటోంది? ఏమైనా ఇన్వాల్వ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయనుకోవాలా మనం? ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించి ప్రతి కేసులో కూడా కీలకంగా వ్యవహరిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ప్రస్తుతం విజయసాయిరెడ్డి వ్యవహారానికి సంబంధించి ఆయన పార్టీకి అలాగే రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసిన పరిస్థితి కనిపించింది. అయితే వాస్తవానికి విజయసాయిరెడ్డి వ్యవహారానికి సంబంధించి ఆయన నిన్ననే ఈరోజు విచారణకు పిలిచినప్పటికీ తాను నిన్ననే విచారణకు వస్తానని చెప్పి సిట్ అధికారులకి సమాచారం ఇచ్చారు. కానీ అనూహ్యంగా నిన్న ఆయన విచారణకు రాలేదు. అయితే కొంతమంది కీలకమైన వ్యక్తులు, అంటే పార్టీల వ్యక్తులా లేకపోతే బయట వ్యక్తులా లేకపోతే అందరికి సంబంధించి సైమల్టేనియస్గా ఉన్న మిత్రులా తెలియదు, కానీ సాయిరెడ్డిపై కొంత ఒత్తిడి తీసుకొచ్చినట్లు కూడా ఒక రకమైన ప్రచారం అయితే కొనసాగుతూ ఉంది. సో దాన్ని బేస్ చేసుకున్న నేపథ్యంలోనే సాయిరెడ్డి నిన్న విచారణకు హాజరు కాలేదని చెప్పి మరొక ప్రచారం అయితే కొనసాగుతూ ఉంది. అయితే సాయిరెడ్డికి సంబంధించి ఇన్వాల్వ్మెంట్ తక్కువగా ఉన్నా రేపు మిథున్ రెడ్డి విచారణకు వస్తారు కాబట్టి ఖచ్చితంగా మిథున్ రెడ్డి విచారణ సమయంలో వైఎస్ఆర్సీపీ నేతలు భారీ స్థాయిలో మోహరించడంతో పాటు ఆ పార్టీకి సంబంధించిన లీగల్ విభాగం అలాగే ఆ పార్టీకి సంబంధించిన కీలకమైన వ్యక్తులు కూడా విచారణ సమయంలో మిథున్ రెడ్డికి అండగా వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. సాయిరెడ్డి పార్టీకి అలాగే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన నేపథ్యంలో సాయిరెడ్డికి సంబంధించిన వైఎస్ఆర్సీపీ నేతలు ఎవరు కూడా సపోర్ట్గా కానీ మద్దతుగా వచ్చే పరిస్థితి కనిపించలేదు. మొన్న కాకినాడ పోర్టు వ్యవహారానికి సంబంధించి కూడా ఆయన ఒక్కడే సిఐడి కార్యాలయం దగ్గరికి విచారణకు హాజరయ్యారు. కానీ ఎవరు కూడా ఆయనతో పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ వచ్చిన పరిస్థితి కనిపించలేదు. సో ఈరోజు ఆయన కొద్దిసేపట్లో విచారణకు వస్తున్న సమయంలో కూడా ఆయన ఒక్కరే విచారణకు వచ్చే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. సత్తాజ్, రైట్, థ్యాంక్ యూ శివ.